అనేక దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలను అందించిన పిఈఎస్ వైద్యశాల కనీసం 20 మంది పేద రోగులకు కూడా ఉచిత వైద్య సేవలను అందించలేని స్థితిలో ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో నామమాత్రపు ప్రజాసేవ ఆరోగ్య సేవలతో అర్బన్ పట్టణ పిఎస్ వైద్యశాల నెలకొంది. కుప్పం మున్సిపాలిటీ పట్టణ నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే వైద్యశాల అనేక దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలను అందించింది. ఎంతో ఘనత చరిత్ర కలిగిన ప్రజా ప్రభుత్వ వైద్యశాలను రద్దు చేసి ఒక ప్రైవేట్ కార్పొరేట్ వైద్య సంస్థలకు కట్టబెట్టిన ఘనత గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకుంది. నేడు ఉచిత వైద్య సేవలు దేవుడెరుగు అన్నట్టు సంతరించుకుంది. పట్టుమని 20 మంది పేద రోగులకు కూడా ఉచిత వైద్య సేవలను అందుకోలేని స్థితిలో ఉంది. నియోజకవర్గ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అనుబంధంగా ప్రభుత్వమే నిర్వహించాల్సిన ఈ ఆసుపత్రిని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కట్టబెట్టిన వైనంపై ఆనాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కేంద్ర కమిటీ సభ్యులు విశ్రాంతి ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తీవ్రంగా ఖండించారు. అనంతరం అధికారులు విపక్ష రాజకీయ పార్టీల నేతలు పట్టించుకోకపోవడంపై ప్రజల్లో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అధికార ప్రతిపక్ష పార్టీలను తప్పుపడుతున్నారు. కావున ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించి కుప్పం నియోజకవర్గ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అనుబంధంగా ప్రభుత్వమే ప్రజా వైద్య ఆసుపత్రిగా నెలకొల్పి ప్రజలకు ప్రభుత్వ ఉచిత వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నారు. ఎన్నో దశాబ్దాల కాలంగా ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందిస్తున్న కేంద్రమైన కుప్పం నియోజకవర్గంలోని పట్టణ నడిబొడ్డున ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు దాని ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థను రద్దుపరిచి కేవలం ఒక కార్పొరేట్ సంస్థకు దారాదత్తం చేసిన ఘటన చాలా బాధాకరం. ఈరోజు చూస్తుంటే కుప్పం మున్సిపాలిటీగా విస్తరిస్తూ ఉంది. ఈరోజు కుప్పం పట్టణ మున్సిపాలిటీ పరిధిలో కేంద్రమైన కుప్పంలో ఒక ప్రభుత్వ ప్రైమరీ ఆరోగ్య సంస్థగా కూడా దాన్ని నెలకొల్పకపోవడం చాలా దారుణం. ఈరోజు కార్పొరేట్ సంస్థకు ఆ ఆసుపత్రిని అప్పగించారు. ఈరోజు పట్టుమని 10 మంది పేదలు కూడా అక్కడ వైద్య సేవలు, ఉచిత వైద్య సేవలు పొందని పరిస్థితి అక్కడ నెలకొనింది. వీరి ఉద్దేశాలు ఏమంటే పేదలకు వైద్యం అనేది కరువు చేయాలా, కార్పొరేట్ సంస్థలకు ఈ పేదలని బలి ఇవ్వాలనే ఇది వైఖరి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు గతంలో ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి గారు ఈ స్థలాన్ని పరాధీనం చేసిన దానిపై ఆయన తన వాణి వినిపిస్తూ దాన్ని ఖండించి మరలా దాన్ని ప్రభుత్వపరం చేయాలని ఆయన తపనతో చాలా కృషి చేశారు. ఆయన మరణానంతరం గత ప్రభుత్వ పాలకులు చేసిన దుశ్చర్యలను ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ వచ్చిన వైకాపా కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఈరోజు కరోనా కారణంగా పేదలు ఎన్నో అవస్థలు పొందుతున్నారు. ఉచిత వైద్య సేవలు అనేది నామమాత్రమైపోయింది. కుప్పం పట్టణంలో దాదాపు ఒక 50 ప్రైవేట్ ఆసుపత్రులు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగా ఇక్కడ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇక్కడ లేకపోవడం ప్రభుత్వ పాలకులకు ఏమాత్రం పేదలపైన చిత్తశుద్ధి ఉంది అనేది ఇది నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో దారాదత్తం చేసిన ప్రభుత్వ వైద్య సంస్థలను, ఆస్తులను మరలా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరంగా అక్కడ వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు కృషి చేయాలి. లేకుంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్నే అనుసరిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. కాబట్టి గతంలో ఇంకొక ఆసుపత్రి వెనక వైపునే కాన్పుల ఆసుపత్రి కూడా ఉండేది. అక్కడ చాలా వేల మంది అక్కడ జన్మను తీసుకున్నారు. ఈరోజు చూస్తుంటే అది కూడా ఒక మతపరమైన సంస్థకు కట్టబెట్టిన వైనం చాలా దారుణం. ఈరోజు ప్రభుత్వాలకు పేదలకు వైద్య రంగంలో సేవలు అందించాలనే ఏ భావన వాళ్ళకు లేదు. కేవలం కాసులు దండుకోవడానికే పేద ప్రజలపైన కూడా కనికరం లేకుండా చేస్తున్న దారుణాలు ఇక్కడ కుప్పంలో చోటు చేసుకుంది. ఇప్పటికైనా అధికార పక్షం కానీ విపక్షాలు కానీ కుప్పంలో నటిబొడ్డున పరాధీనం చేసి కార్పొరేట్ సంస్థకు పరాధీనం చేసిన కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ ఒక అత్యవసర ప్రాథమిక వైద్య కేంద్రాన్ని నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేసి వదిలేస్తే భవిష్యత్తులో ప్రజలే దీనిపైన ప్రజా పోరాటాలు చేసి ఆ ప్రభుత్వ ఆస్తిని మరలా కార్పొరేట్ సంస్థ నుండి స్వాధీనం చేసుకునే వరకు ఉద్యమ స్ఫూర్తితో పోరాడే
సమయం కూడా ఆసన్నమవుతుంది. చెడ్డ పేరు మాత్రం ముందుగా రాకుండా చూసుకోవాలంటే ఈ రూలింగ్ ప్రభుత్వం కూడా, పెద్దలు కూడా ఆ కార్పొరేట్ సంస్థకు కట్టబెట్టిన ఆ ప్రభుత్వ ఆస్తిని, స్థలాన్ని ఈరోజు రద్దుపరుచుకొని ప్రభుత్వ పరంగానే అక్కడ ఆసుపత్రిని నెలకొల్పాలని ప్రజల తరపున మేము ఒక కుప్పం పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. భారతీయ రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది.